సబ్బాష్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, ఈ దినం సాయంకాలం మరి మనకు సంవత్సర ఆరంభము, సంవత్సరంలో మొదటి నెల మొదటి దినము. నిర్గమకాండం 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఉంటుంది కదా. పరమ తండ్రి యెహోవా సెలవిస్తాడు, ఇది మీకు సంవత్సరంలో మొదటి నెల, ఇది మొదటి దినము. కాబట్టి ఈ సాయంకాలం మనము మరి సంవత్సర ఆరంభముకు అనగా అబీబైన నెలలోకి మనం అడుగు పెట్టబోతున్నాము. మనం ఆధార నెల ఈరోజు సాయంకాలంతో ముగించుకొని సాయంకాలం నుంచి మరి నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. కాబట్టి అందరూ సిద్ధపాటు కలిగి ఉన్నారు. మరి పస్కా గురించి కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము బిడ్డలారా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 23వ వచనము. ప్రతి నెల పొడుపు దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఈ వాక్యము చాలా శ్రేష్టమైనది. ఎందుకు శ్రేష్టమైనది అంటున్నానంటే, పైన వచనం 22వ వచనం చూసినట్టయితే, నేను సృజించబో క్రొత్త ఆకాశము క్రొత్త భూమియు అనగా ఆయన మళ్ళీ నిర్మించబోయే నూతన ఆకాశము నూతన భూమి పైన కూడా ఈ యొక్క విశ్రాంతి దినము, ఇక్కడ అమావాస్య అని రాయబడింది, ఇంగ్లీష్లో న్యూ మూన్ అని రాయబడి ఉంటుంది. సో కాబట్టి నెల పొడుపు దినము, నెల ఆరంభ దినము, ఇవి ఆయన సన్నిధిలో ఆచరించడానికి యెరూషలేముకు అందరూ వెళుతారట బిడ్డలారా. అనగా ప్రపంచంలో మిగిలి ఉన్న వారందరూ, శేషించిన జనాంగం అందరూ యెరూషలేమునకు వెళ్ళవలసిన వారే. ఇప్పుడైతే ఇజ్రాయేల్ సమకూర్చబడుతున్నారు యెరూషలేమునకు, మనం ఇక్కడ నుంచి ఆరాధిస్తున్నాము. కానీ బిడ్డలారా, ఇంకొక విషయం కూడా సత్యం చెప్తున్నాను. ఇది బైబిల్ క్యాలెండర్ ప్రకారము ఈ సాయంకాలము నెల ఆరంభమే. అదేవిధంగా మనం నివసిస్తున్న తెలుగు ప్రాంతంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన కృప. మరి ఏంటనగా వారు కూడా తెలుగు సంవత్సరాది వాళ్ళు ఆరంభించుకోబోతున్నారు సాయంకాలం నుంచి, అనగా రేపటి దినమున. కాబట్టి మన క్యాలెండరు, పరిశుద్ధ గ్రంథము క్యాలెండర్ను మన ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఆచరిస్తున్నారు. కానీ ఆయన గ్రంథము కలిగి ఉన్న ప్రజలు దీన్ని తెలుసుకోలేకపోతున్నారు. మనమందరికీ తెలియపరచవలసిన బాధ్యత మన మీద ఉన్నది బిడ్డలారా. ఎందుకనగా ఈ భూమి మీద మనము ఈ విశ్రాంతి దినమును, ఈ నెల ఆరంభ దినమును మనం ఆచరిస్తేనే ఆయన రాజ్యములో. అందుకే అంటుంటాడు అపొస్తలుడైన పౌలు గారు కొలస్సీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, మీరు విశ్రాంతి దినము విషయంలోను పండుగ అమావాస్య విషయంలోను మీకు తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వకండి అంటున్నాడు. అంటే ఏంటి బిడ్డలారా, ఎవరికి? ఇజ్రాయెల్ అంటే, యూదులంటే మనకు తీర్పు తీరుస్తారట. మీరు ఆచరించిన వారా, ఏమన్నా మీరు విశ్రాంతి దినం చేసిన వారా, మీరు నెల ఆరంభ దినం చేసిన వారా అంటారట. కానీ ఎవరిని అంటారు? అనుసరించని వారిని అంటారు. మనం అనుసరించే ప్రజలము, మనము ఆ రీతిగా సిద్ధపడుచున్న ప్రజలము, మనము ధైర్యంగా పరమ తండ్రి ఎదుట నిలబడే బిడ్డలము. కాబట్టి అట్టి కృప పరమ తండ్రి మనకి ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మా పితరులైన యాకోబులకు చట్టముగా ఇచ్చిన ఈ యొక్క నెల ఆరంభ దినమును, విశ్రాంతి దినమును నీ రాజ్యములో మళ్ళీ నూతన సృష్టి, నూతన భూమి కలిగిన తర్వాత కూడా మేము ఆచరించబోతున్నామని ఆ ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. సర్వాధికారియు సర్వశక్తును యెహోవా సముఖము నుంచి మీకును మీ కుటుంబాలకును మీ వంశ శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.